మొట్టమొదటిసారి వయోవృద్ధులకు సంబంధించి తల్లిదండ్రులకు సంబంధించి ఒక చట్టపరంగా వారికి భద్రత కలిగించి వారి సంక్షేమాన్ని ఆలోచన చేస్తా ఉన్న ఈ కార్యక్రమాన్ని దృష్టి పెట్టుకొని అయినా దీనికి సంబంధించి చర్చలో పాల్గొనాల్సిందిగా నేను టీఆర్ఎస్ సభ్యులని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు అందరి తల్లిదండ్రులకు సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులకు సంబంధించిన అంశం అధ్యక్ష. వారు కూడా ఎప్పుడో మరి వయోవృద్ధులు అవుతారు. అదేవిధంగా అందరూ కూడా వయోవృద్ధులు ఈరోజు నేచర్ చెప్తా ఉన్న అంశం. దాని విషయంలో అందరూ కూడా వారికి ఏదైనా ఆలోచన ఉంటే ఈనాటి ఒక ప్రత్యేకమైన బిల్లును ప్రవేశపెడతా ఉన్న సందర్భంలో వారికి ఇంకేదైనా సృజనాత్మకమైన ఆలోచనలుంటే ఇవ్వటానికి ఆస్కారం ఉంది, ఆలోచన చేయమని ఇప్పటికైనా మరి వారు చేస్తా ఉన్న కార్యక్రమాన్ని విరమించి తప్పకుండా ఈ చర్చలో పాల్గొనాలని నేను మీ ద్వారా గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ హరీష్ రావు గారు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత హౌస్ కమిటీ అడుగుట్లో ఏమైనా మతలబ్ ఉందా? ప్రజా సమస్యలు మాట్లాడవలసిన హౌస్ లోపట ప్రజా సమస్యలు మాట్లాడకుండా మీరు ఈ విధంగా లొల్లి చేసుడు మీకు ఏమైనా న్యాయం అనిపిస్తుందా? ప్లీజ్ మీరు కూర్చోండి, మీకు అవకాశం ఇస్తా, కూర్చోండి. సిబిసిఐడి నౌ డిస్కషన్ ఇస్ కన్సిడరేషన్ ఆఫ్ ది బిల్. పాయల్ శంకర్ గారు అధ్యక్ష ముందు సభను ఆర్డర్లో పెట్టండి. వాళ్ళ బాధ ఏమున్నదో ముందు ప్రభుత్వం తరఫున వాళ్ళ బాధ అయిన ఆ బాధకైతే ముందు రిప్లై ఇచ్చి సభను ఆర్డర్లో పెడితే మిగిలింది 2 రోజులు. నిన్న దినమంతా వట్టిగానే పోయింది, ఇవాళ కూడా ఇట్లనే పోతే ఇక మిగిలింది రేపేదో తూతూ మంత్రంగా పూర్తయిపోతే శాసనసభ సమావేశాలే 45 రోజులకు 10 రోజులు 12 రోజులు పెడుతున్నాం. ఈ 12 రోజులలో కూడా ఇదే గలాటతో ఈ రాష్ట్ర సమస్యలు చర్చకు రాకుండా ఈ రకంగా సభ నడిస్తే రాష్ట్ర ఇప్పుడు ఈ విషయం మీద వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాల మీద ప్రభుత్వం నివృత్తి చేయాలి. ప్రభుత్వం ఇచ్చేటటువంటి సమాధానం వాళ్ళకు సంతృప్తిగా లేనప్పుడు ప్రభుత్వం సంతృప్తిగా వచ్చే సమాధానం ఇవ్వాలి. పాయల్ శంకర్ గారు గౌరవ శాసనసభ్యులు, నిన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక ప్రధానమైన సంస్థ, నేను ఇంతకుముందే చెప్పాను అధ్యక్ష, సిబిసిఐడి ఎంక్వైరీ. సార్ సిబిసిఐడి ఎంక్వైరీ ఈరోజు హై